హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి జిల్లా కోర్టుల్లో మనకు తొందరలోనే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, ఆ యొక్క పోస్ట్ పేరేమి, ఆ పోస్టుకు తగినటువంటి అర్హత ఏముండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడబోతున్నాం. మరి అందరికీ తెలుసు, దాదాపుగా మనకు 2000 పైచులకు వేకెన్సీస్తో జిల్లా కోర్టుల నుంచి మనకు వేకెన్సీస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది. నోటిఫికేషన్ రావడమే ఇంకా తరువాయి. మరి ఇప్పుడే మీరు మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి, జాబ్ కొట్టండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు సమయం ఎక్కువ ఇవ్వరు. ఇప్పుడు ఇంతకుముందు జిల్లా కోర్టు అనుకుంటే చాలా టైం వచ్చింది మనకు, కానీ ఈసారి హైకోర్టుకి అయితే మాత్రం మనకు ఎక్కువ టైం ఇవ్వలేదు. ఈసారి కూడా అదే విధంగా ఉండొచ్చేమో, ఎందుకంటే రిక్వైర్మెంట్ అనేది చాలా ఫాస్ట్ కావాలనుకుంటున్నారు, హెవీగా ఉందన్నమాట. అందువల్ల లేట్ చేయకపోవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి, లేకుంటే ఇబ్బంది పడతాం. కాంపిటీషన్ కూడా ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి హైకోర్టుల్లో కొందరు మిస్ అయినారు, పోయినసారి జిల్లా కోర్టుల్లో కొందరు మిస్ అయిపోయినారు. వాళ్ళందరూ కూడా ఈసారి కసిగా చదువుతారు. కాబట్టి మరి ఎవరైతే కసిగా చదువుతూ ఉంటారో, ఇప్పటి నుంచే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా చదువుతూ ఉంటారో వాళ్ళే జాబ్ కొట్టగలరు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మరి వన్ బై వన్ చెక్ చేద్దాం. ముఖ్యంగా మనకు ఏపీ హైకోర్టు సంబంధించి జిల్లా కోర్టుల్లో వచ్చే పోస్టులు ఏమంటే ఆఫీస్ సబార్డినేట్స్, డ్రైవర్స్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, కాపీయిస్టు, టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, మరియు ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనో. ఇవి హెవీగా వచ్చే వేకెన్సీస్ అనమాట. అందులో చూస్తే మొట్టమొదటిగా చూస్తే ఆఫీస్ సబార్డినేట్. సో ఆఫీస్ సబార్డినేట్కు సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క జిల్లా కోర్టులో ఏ జాబ్ అయినా సరే ఏజ్ అనేది కామన్. ఓకే, 18 years నుంచి 42 years వరకు మనం అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే బీసీ అభ్యర్థులు అయితే 8 నుంచి ఈడబ్ల్యూఎస్ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఎవరికైనా సరే 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. అంటే 8 నుంచి ప్లస్ వయసు ఎంత 47 వరకు రాసుకోవచ్చు. ఇది వచ్చేసి కేవలం జనరల్ వాళ్ళకి మాత్రమే. ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అయినా, అన్ని కేటగిరీస్ బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా వీళ్ళందరూ కూడా 18 నుంచి 47 వరకు అప్లై చేసుకోవచ్చు. మరి పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ప్లస్ 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి రిలాక్సేషన్ అనేది మనకు మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దీన్ని మీరు గమనించుకోండి. సో కంపల్సరీగా మనకు ఆఫీస్ సబార్డినేట్ అనేది మనకు 7th పాస్ అయి ఉండాలి. ఇది మినిమం క్వాలిఫికేషన్. సో 7th కంపల్సరీ పాస్ అయి ఉండాలి. మరి 8th క్లాస్ పాస్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, పాస్ ఆర్ ఫెయిల్. మరి 9th క్లాస్ కూడా అంతే, సేమ్ పాస్ ఆర్ ఫెయిల్ ఉండాలి. 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ ఉండాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ ఆర్ ఫెయిల్ ఉండొచ్చు, కానీ కంపల్సరీగా +2 అయితే మాత్రం ఫెయిల్ అయి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండకూడదు. మినిమం క్వాలిఫికేషన్ 7th క్లాస్ పాస్. సో మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. ఈ వాటిలో మీకు ఏది ఉన్నా కూడా, ఇది కానీ ఏది ఉన్నా కూడా మీరు ఆఫీస్ సబార్డినేట్ అప్లై చేసుకోవచ్చు. మరి సిలబస్ ఏముంటుందంటే ముఖ్యంగా గతంలో ఏముండేదంటే మనకు సిలబస్ అనేది జీకే వచ్చేసి 40 మార్క్స్ ఉండేది. జీకే 40 మార్క్స్ ఉండేది. ఇంగ్లీష్ వచ్చేసి మనకు 10 మార్క్స్ ఉండేది. ఓకే, మరి మెంటల్ అబిలిటీ వచ్చేసి మనకు 30 మార్క్స్ ఉండేది. ఓకే, జీకే 40 questions, ఇంగ్లీష్ 10 questions, మెంటల్ అబిలిటీ 30 questions ఉండేది గతంలో. కానీ ఈసారి ఏం చేసింది హైకోర్టు, మొట్టమొదటిగా తనకి సిలబస్ మార్చింది. సో మార్చి ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ఆఫీస్ సబార్డినేట్ కైనా సరే వాళ్ళు ఏం పెట్టారంటే జీకే 40 questions పెట్టారు, ఇంగ్లీష్ లేదు, మెంటల్ అబిలిటీ 40 questions పెట్టారు. మొత్తం మీద అయితే మాత్రం 80 questions. ఇది న్యూ ప్రకారం. అయితే ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే 3 ఉంటాయని కొందరు, లేదు అని 2 అని కొందరు. నేను కూడా ఏం చెప్తున్నాను మీకు, 99% వరకు మీకు కొత్త సిలబస్, కొత్త ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కసారి హైకోర్టు మార్చిందంటే దాదాపుగా మళ్ళీ మనకు అదే ఉండే అవకాశం ఉంది. 40 జీకే, 40 మెంటల్ అబిలిటీ అందరికీ కూడా కామన్ ఎగ్జామ్ ఉండబోతా ఉంది. గతంలో 3 ఎగ్జామ్స్ ఉండే, 3 రకాల ఎగ్జామ్స్ ఉండేటివి. ఒకటి ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్స్కి ఒక ఎగ్జామినేషన్, ఎగ్జామినరు మరియు కాపీస్టు వీటికి ఒక ఎగ్జాము, మరి టైపిస్టు, కాపీస్టు, స్టెనో వీటికి ఒక ఎగ్జాము ఉండేది. సో ఇదంతా మనకి ఇబ్బంది కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే అందరూ కూడా కామన్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అందరూ కూడా
కామన్ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. కాబట్టి మోస్ట్లీ మనకు ఇప్పుడు ఇది మరి కొత్తది ఉంటుందా పాతది ఉంటుందా అనేది చాలా మంది చాలా డైలమాలో ఉన్నారు. సో నా అంచనా ప్రకారం అయితే మాత్రం ఒక్కసారి హైకోర్టు సిలబస్ చేంజ్ చేసిందంటే మోస్ట్లీ జిల్లా కోర్టులకు కూడా అదే ఉండే అవకాశం ఉంది. ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే. మరి ఏది ప్రిపరేషన్ కొనసాగించాలి అనేది అంటే ఖచ్చితంగా అయితే మాత్రం మీరు ప్రస్తుతానికి జీకేని మెంటల్ ఎబిలిటీని బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ అనేది మీకు వేస్ట్ కాదు. ఒకవేళ పాత సిలబస్ ప్రకారం ఎత్తుకున్నా కూడా మనకు ఆఫీస్ సబార్డినేట్ కాదు, కానీ ప్రాసెస్ సర్వర్ చూసినట్టయితే ప్రాసెస్ సర్వర్కు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ ఉండవచ్చు, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఉండవచ్చు. అంటే మినిమం క్లాస్ మినిమం 10th పాస్ అయి ఉండి ఏమున్నా పర్వాలేదు. ఇలా కూడా ఏముంటుంది ప్యాటర్న్ సిలబస్ అంటే జీకే ఇంత గతంలో ఏముంటుంది మనకు 40 క్వశ్చన్స్ ఉండేటివి, మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఉండేటివి, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్. అంటే నేను చెప్తున్నా మీకు కొత్త సిలబస్ ప్రకారం ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంగ్లీష్ ఉందా లేదా మనకు అనవసరంగా, ఒకవేళ ఇంగ్లీష్ ఉంది అనుకోండి మళ్ళీ ఇంగ్లీష్ మనం మొదలు పెట్టవచ్చు. అంటే నోటిఫికేషన్స్ వల్ల మన మెంటల్ ఎబిలిటీ మీద కానీ జీకే మీద కానీ మంచి పెట్టు సాధించండి. ఒకవేళ ఇంగ్లీష్ ఉంది అనుకోండి మనకు ఎట్లా మనకు నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్కి ఒక 45 days నుంచి 60 days టైం ఉంటుంది. ఇంగ్లీష్ బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. మనకు ఉత్తమ్ అకాడమీలో కూడా మీకు ఎక్సలెంట్ క్లాసెస్ ఇంగ్లీష్ కూడా ఉన్నాయి. ఇమీడియట్గా దాన్ని అప్లోడ్ చేయడమే, మీకు క్లాసెస్ రన్ చేస్తాం, అన్ని రకాలుగా మీకు మేము హెల్ప్ చేస్తాం, ఉపయోగపడద్దండి. సో నా ఉద్దేశం ప్రకారం మీరైతే మాత్రం ప్రస్తుతానికి జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ఫోకస్ చేసి ప్రిపరేషన్ కొనసాగించండి. కొందరు అంటారు సార్ మాకు టైం వేస్ట్ కదా అంటారు. టైం వేస్ట్ ఎక్కడ ఎందుకు అవుతుంది? ప్రతి ఒక్కరికి ప్రాసెస్ సర్వర్ అయితే ఎలిజిబిలిటీ ఉంది కదా, దాంట్లో మెంటల్ ఎబిలిటీ ఉంది కదా పాత ప్రకారం వచ్చినా కూడా. సో మనకు టైం వేస్ట్ కాదు. మనం ఎక్కడైనా సరే చదువుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎప్పటికీ వేస్ట్ కాదు మిత్రం, ఎప్పటికి కూడా అది వేస్ట్ కాదు. కాబట్టి మీరు ధైర్యంగా మీరు హ్యాపీగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఓకేనా? సో ఆఫీస్ సబార్డినేట్ తర్వాత మనకు ఉండేది ప్రాసెస్ సర్వర్. సో ఆఫీస్ సబార్డినేట్ సిలబస్ ఏమైతే ఉందో అదే సిలబస్ మనకు ప్రాసెస్ సర్వర్ కూడా ఉంది. కాకపోతే ఆఫీస్ సబార్డినేట్లు మనకు 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. కానీ అదే ప్రాసెస్ సర్వర్కి అయితే మాత్రం మినిమం 10th పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత హైయర్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు వద్దని చెప్పరు. ఇది కూడా మనకి ఏం చేయమంటే 80 నుంచి 40 వరకు ఉంటుంది. ఓసీ వరకు మిగిలిన అందరికీ కూడా 47 వరకు ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినర్ అండ్ కాపీస్ట్. ఇక్కడ ఎగ్జామినర్ అండ్ కాపీస్ట్ రెండు కూడా ఇంటర్మీడియట్ పాసే. కాకపోతే ఎగ్జామినర్లో ఇంటర్మీడియట్ చాలు ఎగ్జామినర్కి, కానీ అదే కాపీస్ట్కి అయితే ఇంటర్ పాస్తో పాటుగా మీరు డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఉండవచ్చు. ఈవెన్ ఎగ్జామినర్ కూడా అంతే, పాస్ ఆర్ ఫెయిల్ ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ కాపీస్ట్కి అయితే మాత్రం కంపల్సరీగా మీకు టైపింగ్ టెస్ట్ ఉండాలి. ఎగ్జామినర్కి అవసరం లేదు, జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. ఇంటర్ పాస్ అయినా లేదా డిగ్రీ పాస్ ఫెయిల్ అయినా కూడా ఇది అందరూ రాసుకోవచ్చు. కానీ అదే కాపీస్ట్కి అయితే మాత్రం కంపల్సరీగా టైపింగ్ ఉండాలి. కంపల్సరీ మనకు టైపింగ్ మనకి ఏమంటే హయ్యర్ ఉండాలి. టైపింగ్ మనకు హయ్యర్ ఉండాలి. కొన్నిసార్లు ఏమిటంటే హయ్యర్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ హయ్యర్ లోయర్ ఉన్నా కూడా పర్వాలేదు అంటాడు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఎవరికి ఇస్తారు? హైర్కి ఇస్తారు. లేకుంటే లోయర్ ఉన్నా కూడా పర్వాలేదు చెప్పడం జరిగింది. కాబట్టి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. అదే హైకోర్టుకి అయితే టైపిస్ట్కి అయినా కాపీస్ట్కి అయినా సరే కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి, హయ్యర్ సర్టిఫికేట్ ఉండాలి. కానీ జిల్లా కోర్టులకు అయితే మాత్రం కాపీస్ట్ దానికి మినిమం క్వాలిఫికేషన్ 10th ఇంటర్మీడియట్, మరి హయ్యర్ లేదా లోయర్ సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోద్ది. ఏది వచ్చేది కామన్. అదే ఎగ్జామినర్కి చేసి మాత్రం ఇక్కడ మనకు టైపింగ్ అవసరం లేదు. ఎగ్జామినర్కు టైపింగ్ అవసరమే లేదు. ఏదర్ ఇంటర్మీడియట్ పాస్, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే కాపీస్ట్ వాళ్ళకు జస్ట్ ఎగ్జామ్ పాస్ అయితే చాలు. ఎగ్జామ్ పాస్ అయితే జస్ట్ మనకు ఎగ్జామ్ పాస్ అయితే చాలు. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏం పెడతారు? వాళ్ళు స్కిల్ టెస్ట్ పెడతారు. ఈ యొక్క స్కిల్ టెస్ట్లో మనకు మార్కును బట్టి అంటే ఎవరైతే టాప్గా మినిమం మిస్టేక్స్తో మ్యాక్సిమం తక్కువ సమయంలో మిర్రర్ తక్కువ చేసిన వాళ్ళకు మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కాపీస్ట్కి అయితే మాత్రం ప్రొసీజర్ కంప్లీట్గా బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ టెస్ట్. కానీ ఎగ్జామినర్లు అయితే మాత్రం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్లో ఎవరైతే టాప్ మార్క్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరి చూస్తే జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ చూద్దాం ఒకసారి. సో జూనియర్ అసిస్టెంట్ అయినా ఫీల్డ్ అసిస్టెంట్ అయినా కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది ఎనీ డిగ్రీ. ఎనీ డిగ్రీ అంటే మనకు ఏదర్ నార్మల్ డిగ్రీ ఆర్ టెక్నికల్ డిగ్రీ, అంటే బీటెక్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఓకేనా, ఎంఫార్మసీ ఏదైనా పర్లేదు, డిగ్రీ ఉంటే చాలు. అది టెక్నికలా, నాన్ టెక్నికలా, సైన్స్ గ్రూప్, ఆర్ట్స్ గ్రూప్ సంబంధం లేదు. ఏవైనా అంతే. డిగ్రీ అంటే
ఏదైనా పర్వాలేదు. చాలా మందికి ఒక అపోహ ఉందన్నమాట, బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని ఒక అపోహ. అది అపోహ మాత్రమే, కానీ మనం అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ అసిస్టెంట్ అయినా ఫీల్డ్ అసిస్టెంట్ అయినా సేమ్ క్వాలిఫికేషన్స్, సేమ్ ఏజ్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏముంటుంది, ఏజ్ 80 నుంచి 42 వరకు ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 8 నుంచి 42 ఉంటుంది. ఎవరికి? జనరల్ వాళ్ళకు 8 into 42 ఉంటుంది. బీసీకి కూడా 8 నుంచి 47 ఉంటుంది. ఇది బీసీకితో పాటుగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అదే. ఎస్సీకి అయినా కూడా 8 into 47, మరి ఎస్టీకైనా 8 into 47, పీబీడీకి అయితే 18 నుంచి 52 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది జూనియర్ అసిస్టెంట్ అయినా ఫీల్డ్ అసిస్టెంట్ అయినా. ఇక్కడ కూడా మెరిట్ ఎట్లా తీసుకుంటారంటే, మెరిట్ అనేది కంపల్సరీగా సిబిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఫైనల్ సెలక్షన్స్ ఇస్తారు. సో మీ యొక్క టాప్ మార్కుని బట్టి, మీ యొక్క కేటగిరీని బట్టి మాత్రమే ఇక్కడ సెలక్షన్స్ ఉంటుంది తప్పితే మనకు టైపిస్టు, కాపిస్టు, స్టెనోగ్రఫీలో లాగా స్కిల్ టెస్ట్ మీద మనకు ఇవ్వరనమాట. సో కంపల్సరీగా ఫీల్డ్ అసిస్టెంట్ అయినా జూనియర్ అసిస్టెంట్ అయినా ఎగ్జామినేషన్లో మీకు వచ్చిన మార్కుని బట్టే మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి టైపిస్ట్ ఒకసారి చూద్దాం. సో టైపిస్టు అండ్ స్టెనో, అదే మాదిరిగా కాపిస్టు, ఈ మూడు కూడా ఏమంటే, ఈ మూడు కూడా టెక్నికల్గా ఉండాలి. ఈ మూడు కూడా టెక్నికల్. కాపీస్ట్ వచ్చేసి మనకి ఏమి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. టైపిస్ట్ వచ్చేసి ఎన్ని డిగ్రీ పాస్ అయి ఉండాలి. స్టెనో కూడా ఎన్ని డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరి కాపీస్ట్లో మీకు హయ్యర్ టైపింగ్ అయినా ఉండాలి, హయ్యర్ లేకుంటే లోయర్ ఉన్న కూడా సరిపోద్ది. కానీ ఇక్కడ టైపిస్ట్ అయితే కంపల్సరీగా టైపింగ్ హయ్యర్ ఉండాలి. అదే మాదిరిగా స్టెనోలో కూడా టైపింగ్ హయ్యర్ ఉండాలి. కానీ టైపిస్ట్ వాటికి స్టెనోగ్రఫీ తేడా ఏమంటే, టైపిస్ట్ వాళ్ళకు డిగ్రీ అండ్ టైపింగ్ చాలు, కానీ స్టెనోగ్రఫీ వాళ్ళకు డిగ్రీ ఉండాలి, టైపింగ్ ఉండాలి, దాంతోపాటుగా స్టెనోగ్రఫీ కూడా తెలిసి ఉండాలి, స్టెనోగ్రఫీ కూడా పాస్ అయి ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. సో మరి వీళ్ళకైనా వాళ్ళకైనా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, సెలక్షన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, ఇద్దరు కూడా సిబిటీనే ఉంటుంది. వీళ్ళు కూడా సిబిటీ రాయాల్సిందే, వీళ్ళు కూడా సిబిటీ రాయాల్సిందే. ఒకటే ఎగ్జామ్ రాస్తారు, వీళ్ళు ఒకటే ఎగ్జామ్ రాస్తారు. మరి ఇక సిబిటి పాస్ అయిన తర్వాత మినిమం పర్సెంటేజ్ ఏముండాలి? ఓసీ వాళ్ళకైతే 40% రావాలి, అంటే 32 మార్కులు రావాలి. అదే బీసీ వాళ్ళకైతే 30% రావాలి, అంటే 29 మార్కులు రావాలి. అదే ఎస్సీ ఎస్టీకి అయితే 30% రావాలి, అంటే 24 మార్క్స్ రావాలి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. వీళ్ళకు టైపింగ్తో ఆపేస్తారు. వీళ్ళకు టైపింగ్ తర్వాత టైపింగ్తో పాటుగా స్టెనోగ్రఫీ కూడా అడుగుతారు. అంటే స్టెనోగ్రఫీ అంటే మాట్లాడుతూ ఉంటారు, మనం దాన్ని కోర్స్ రూమ్ రాసుకొని బట్టి టైపింగ్ చేయాల్సి ఉంటుంది స్పీడ్గా. సో ఇది, సో స్టెనోగ్రఫీకైనా టైపిస్ట్కైనా ఎగ్జామినేషన్ మార్కును వాళ్ళు కన్సిడర్ చేయరు. కంప్లీట్గా మీకు దేని మార్క్ చూసుకుంటారంటే, వాళ్ళు స్కిల్ టెస్ట్ వచ్చే మార్కును బేస్ చేసుకునే వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. ఇది మరి రికార్డ్ అసిస్టెంట్ చూసినట్టయితే, రికార్డ్ అసిస్టెంట్ అనేది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఉండవచ్చు, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఉండవచ్చు. మరి ఇది కూడా అంత సేమ్. గతంలో మనకు 3 టాపిక్స్ వీళ్ళకు ఓన్లీ 2, జీకే 40, మరి ఇంగ్లీష్ 40 ఉండేటివి. ఈసారి మారిపోతుందని నేను పర్సనల్గా అభిప్రాయపడుతున్నా. డ్రైవర్ కూడా సేమ్, 7th క్లాస్ పాస్, 8th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్, 9th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్, 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయితే మాత్రం కంపల్సరీగా ఫెయిల్. దీంట్లో ఏది ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా అయితే మాత్రం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలి వీళ్ళు. ఎగ్జామ్ సిబిటీ ఉంటుంది. సిబిటీలో గతంలో మనకు 3 ఉండేటివి, అంటే డ్రైవర్కైనా, ప్రాసెస్ సర్వర్కైనా, ఓకే, ప్రాసెస్ సర్వర్కైనా, లేకుంటే ఆఫీస్ సబార్డినేట్కైనా, ఈ మూడింటి కూడా ఒకటే ఎగ్జామ్ కలిపి ఉండేది సిబిటీ ఎగ్జామ్. మూడింటిలో కూడా జీకే 40, 10 ఇంగ్లీష్, 30 మెంటల్ ఎబిలిటీ. కానీ ఈసారి మాత్రం హైకోర్టు ప్రకారం అయితే మాత్రం జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లీష్ అయితే లేదని నేను భావిస్తున్నా. ఉన్ని కూడా పర్లేదు ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత. సో వీళ్ళకి ఇంటర్మీడియట్ జస్ట్ ఎగ్జామ్ పాస్ కావాలి. 30%, 35%, 40%తో తర్వాత డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. డ్రైవింగ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు వచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఈ యొక్క కేటగిరీ జాబ్స్, వాటికి క్వాలిఫికేషన్స్, ఏజ్ కామన్గా ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మరి వీటికి సంబంధించి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందైతే మాత్రం మీకు అత్యద్భుతంగా మీకు క్లాసెస్ రన్ అవుతున్నాయి. మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాబోతా ఉంది. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్గా లైక్ ఆఫ్లైన్ కోచింగ్ లాగా లైవ్ క్లాసెస్ మీకు రన్ కావడం జరుగుతుంది. ఇది వద్దనుకుంటే, ఒకవేళ జాబ్ చేయకుండా ఫ్రీగా ఉంటే ఈ కోర్స్ సూపర్ పనికి వస్తుంది. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకు ఫుల్ కోర్స్ తీసుకోవచ్చు మీరు. ఓకే, ఫుల్ కోర్స్ కంప్లీట్గా అన్ని రకాల సబ్జెక్ట్స్ కవర్ అయి ఉంటాయి. ఓకే, అన్ని రకాల సబ్జెక్ట్స్ కవర్ అయి ఉంటాయి. సో వాటితో పాటుగా మీకు ఎగ్జామినేషన్స్ కంప్లీట్గా టాపిక్ వైజ్ టెస్టులు అన్నీ ఉంటాయి.
మరి ఇది వద్దనుకుంటే కేవలం మెంటల్ ఉంది, అదే మాదిరిగా కేవలం జీకే కూడా మన దగ్గర ఉంది. మరి కంప్లీట్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఎవరైతే మెంటర్షిప్ అండ్ ఫుల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకు టెస్ట్ సిరీస్ అవసరం లేదు. ఎందుకంటే కంప్లీట్గా టెస్ట్ సిరీస్లో మీకు అన్ని రకాల ఎగ్జామ్స్, దాదాపు మీకు 100+ ఎగ్జామినేషన్స్ అనేది మేము మీకు ఇవ్వబోతున్నాం. సో ఆ యొక్క 100 టెస్టులకు PDF ఉంటుంది, మరి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది. జీకే ఒక ఫ్యాకల్టీ, రీజనింగ్ ఫ్యాకల్టీ వేరువేరుగా మీకు ఉంటారనమాట. కాబట్టి కంప్లీట్గా ఈ యొక్క ఇప్పుడు జరిగిన ఎగ్జామినేషన్స్ 2026లో ఎగ్జామ్ జరిగిన హైకోర్టువి, వాటితో పాటుగా మనకు జిల్లా కోర్టులు జరిగినాయి, ఇంతకుముందు జరిగినాయి, అవన్నీ టెస్టులతో పాటుగా తిరిగి మీకు 100+ గ్రాండ్ టెస్టులు అంటే లేటెస్ట్గా హైకోర్టు ఎగ్జామ్ జరిగినాయి, దాన్ని బేస్ చేసుకొని న్యూ సిలబస్ ప్రకారము మీకు 100+ ఎగ్జామినేషన్స్ అనేది మీకు ఇవ్వబోతున్నాం. ఓకే, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మరి మీకు మన యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేస్తుంటే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది. మరి ఆ యొక్క లింక్ను క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ నచ్చిన వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆఫర్స్ అయితే మాత్రం 3 days మాత్రం ఉంటాయి, తర్వాత ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే మీరు పర్చేజ్ చేసుకోండి. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. అదే మాదిరిగా ఎవరైనా సరే హైకోర్టులో మీకు ఎవరైనా స్కిల్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఈ యొక్క నెంబర్కి యాడ్ మీ స్కిల్ టెస్ట్ని పెడితే మీకు గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో దాని నుంచి మీకు 30 ఎక్సర్సైజులు, లేటెస్ట్ కంప్లీట్ లీగల్ పారాగ్రాఫ్స్ మీకు ఫ్రీగానే మీకు పెట్టడం జరుగుతుంది PDF లో, మీరు వాటిని టైప్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా కొందరికి 40/40 మెంటల్ బిట్ ఎవరికైతే వచ్చాయో మీకు అందరికి కూడా ఈరోజు నైట్ సీక్రెట్ రివీల్ చేస్తున్నాం. అంటే ఏ కోర్స్ మీకు ఇస్తున్నాం, ఏ గిఫ్ట్ ఇస్తున్నాం అనేది ఈరోజు నైట్ 8 o'clock లైవ్ క్లాస్ ద్వారా మీకు రివీల్ చేస్తాం. మరి ఈరోజు వీలైతే 8 o'clock మీరు అందరూ కూడా లైవ్లోకి రండి. సో ఈరోజు బిగ్ రివీల్ అనేది మీకు బిగ్ గిఫ్ట్, వాటి సీక్రెట్ అనేది మీరు రివీల్ చేయబోతున్నాం. కంపల్సరీగా రండి, ఓకేనా? సో ఇంకా ఎవరికైనా సరే 40/40 వచ్చినంటే మాత్రం మాకు మెసేజ్ చేయండి. దాంతోపాటుగా మీకు రెస్పాన్స్ షీట్ పెట్టండి. ఇంకా కొందరు అనుకుంటుంటారు అనమాట, ఎవరో ఒకరు కమెంట్ చేశారు, మీరు రెస్పాన్స్ షీట్ తీసుకున్నారు, ఇంతవరకు మాకు ఇంకా అప్డేట్ ఏం చేయలేదు. సో ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. సో ఇంకా 3-4 daysలో రివీల్ చేస్తాము. ఏ గిఫ్ట్ ఉంటుందో కూడా చూసిన పరంగా చెప్పడం కూడా జరిగింది. సో మీ నెంబర్ తీసుకొని మీ రెస్పాన్స్ షీట్ తీసుకుని నేనేం చేయబోతాను, క్వశ్చన్ పేపర్ అంటారా, క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా హైకోర్టులో అన్నీ పెట్టారు. క్వశ్చన్ పేపర్లు తెలుగు ఇంగ్లీష్ అన్ని యాప్స్ పెట్టారు. అంతేగాని ఏదో మీ క్వశ్చన్ పేపర్ తీసుకుని ఏదైనా చేయాలని కానీ మీ పేరు వేసుకోవాలని కాదు, మా ఉద్దేశం అయితే కాదు. మీకేదో టాప్ మార్క్ వచ్చిన వాళ్ళు పెట్టండి, మీకు గిఫ్ట్ ఇస్తానంటే దాంట్లో అర్థం ఉంటుంది. కానీ నేను పెట్టింది ఏంది, మెంటల్ బిటీలో 40/40 వచ్చిన వాళ్ళు చెప్పండి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పడం జరిగింది. అంతవరకు కానీ మీ పేర్లు వేసుకొని ఏదో హంగం చేయాలని ఉద్దేశం అది కాదు. అట్లా అనుకునేవానైతే నేను ఏం చేసేవాడిని, ఎవరికైతే 65 మార్కులు పైన వచ్చినాయో మీరు మీకు మార్కులు చెప్పండి అని అడగలేదు కదా. సో మీరు ఏదో రకంగా ఊహించుకోమాకండి. మేమేమంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని ఎంకరేజ్ చేయని ఉద్దేశంతోనే ఈ యొక్క గిఫ్ట్ని మీకు అనౌన్స్ చేయాల్సి తప్పితే, అది కూడా చెప్తాను, గిఫ్ట్ అనేది మీకు మనీ రూపంలో ఉండదు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 150 మందికి పైగా 40/40 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కొందరు టాప్ మార్క్ వచ్చింది, కానీ కొందరు అయితే జీకులు చాలా డీలపడిపోయినారు, చాలా తక్కువ మార్కులు వచ్చాయి. మరి అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తామనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని అడిగినాను తప్పితే ఇంకొక కాదు. ఎందుకంటే అందరికి ఫ్రీ ఇవ్వలేం కదా. అందువల్ల ఒక క్రైటీరియా పెట్టడం జరిగింది. ఏ క్రైటీరియా, ఎవరికైతే మెంటల్ బిడ్డలు 40/40 వచ్చాయో మీకు ఒక మంచి స్పోర్టివ్ ఉన్న ఉద్దేశంతో, మిమ్మల్ని ఎంకరేజ్ అయిన ఉద్దేశంతోనే మీరు పెట్టాం తప్పితే మీరు ఇంకొక రకంగా అనగాకండి. మీకు ఒకవేళ ఇష్టం లేదనుకోండి, హ్యాపీగా మీ పేరు చెప్పేసి మీ పేరు తీసి పడేస్తాం అంతవరకే, ఓకేనా? సో అది మిత్రం, ఏదో మీ యొక్క పేరు తీసుకొని వీళ్ళంతా మా వాళ్ళు అని చెప్పిన ఉద్దేశం అయితే నాకు కాదు. సో ఎందుకు లేకుండా మేము సర్వీస్ ఎందుకు చేస్తాం చెప్పండి. యూట్యూబ్ ద్వారా ప్రతి అప్డేట్ మీకు ఇస్తున్నాను. కనుక్కొని స్కిల్ టెస్ట్ డేట్స్ అయితేనేమి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి అయితేనేమి, మెలకువలు అయితేనేమి, ఫ్రీగా జీకే క్లాస్ అయితేనేమి, ఫ్రీగా మెంటల్ బిటీ క్లాసెస్ అయితేనేమి, ఎన్ని చేస్తాను చెప్పండి. సో ఆ విధంగా అనుకున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మీరు మన యూట్యూబ్ ఛానల్ చూడొద్దు, ఓకేనా? మన నమ్మొద్దు, మీరు అసలు పెట్టొద్దండి. ఇంకా పెట్టినప్పటి నుంచి ఒకరైతే పెట్టి వాళ్ళు 4 days రోజు మెసేజ్ చేస్తూనే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, మళ్ళీ అంటూ ఉంటారు. సో ఇది మంచి పద్ధతి కాదనుకుంటున్నా. సో ఉంటారు 100కి 1-2 అటువంటి ఉంటారు, వాళ్ళు అటువంటి కూడా మనకు మంచిదే, మనంగా పుష్అప్ చేస్తూ ఉంటారు అనమాట. సో అటువంటి వాళ్ళు కూడా మన సొసైటీలో ఉండాల్సింది హ్యాపీనే. సో కాబట్టి మిత్రమా, ఈరోజు అయితే మాత్రం నైట్ 8 o'clock ఈ యొక్క గిఫ్ట్ ఏదో నేను రివీల్ చేయబోతున్నాను. ముందని చెప్పినాను, మనీ పరంగా ఏమి ఆశించద్దండి, కానీ మీకు బాగా యూస్ఫుల్ అయ్యేదే మీకు ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఓకే, దీన్ని ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. ఈరోజు అయితే రివీల్ చేస్తాను, ఎందుకంటే ఇంకా చాలా మంది యాడ్ అవుతారు కదా, ఆ ఉద్దేశంతోనే తప్పితే ఇంకో రకం కాదు. ఎందుకంటే ఒకసారి రివీల్ చేసిన తర్వాత ఇంకా స్టాప్ చేస్తాం మేము.
ఇంకా అంతవరకే మనం ఇస్తాం, ఆ మెంబర్స్కి మనం ఇస్తాం, ఇంకా తర్వాత ఇవ్వలేం. అందుకనే ఇంతవరకు మనం వెయిట్ చేశాం. ఓకేనా, అదే దానికే లేట్ అయింది కదా తప్పితే ఇంకా పెట్టినప్పటి నుంచి మీరు మెసేజ్ చేస్తాండి ఎట్లా, ఏమి ఇస్తారు, ఏం గిఫ్ట్ ఇస్తారు, నాకు థ్రిల్గా ఉంది, ఎగ్జైట్గా ఉంది, నేను చదువుకోలేకపోతే ఏముందనే ఉందండి. అది నేను జాబ్ ఇచ్చిన మళ్ళీ ఫీల్ అయితే ఎట్లా? ఓకే మిత్రం, సో దయచేసి మీరు ఇంకొక రంగా అనుకోవద్దండి ఉత్తమ్స్ అకాడమీని. ఖచ్చితంగా ఉత్తమ్స్ అకాడమీ హైకోర్టు జాబ్స్ పరంగా అయితేనేమి, గ్రూప్ 2 పరంగా అయితేనేమి నా లెవెల్లో మన లెవెల్లో మీకు మ్యాక్సిమం యూజ్ఫుల్ అయినటువంటి కంటెంట్ మీకు ఇస్తాం. సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు ట్రూ ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్పితే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు ట్రై చేయను. ఒక వీడియో చేస్తున్నానంటే నేను ఖచ్చితంగా దానికైనా కొన్ని సోర్సెస్ ఉంటేనే మీకు చెప్తాను తప్పితే లేకుండా అనవసరం మిమ్మల్ని ఏదో హంబకి చేయాలని, మిమ్మల్ని ఏదో మోసం చేయాలనేసి, నా కోసం మీరు కొనుక్కోవాలనేసి అటువంటి ఉద్దేశం అంటూ మనకేం లేదు మిత్రమా. సో మన సైడ్ నుంచి కూడా 10 మందికి ఉపయోగపడిన ఉద్దేశంతోనే ఇవన్నీ మనం చేస్తున్నాం తప్పితే ఇంకొక రంగా కాదు. మీరు కంపేర్ చేసుకుని ఎవరితోనైనా సరే, మరి నేను ఇచ్చేది కంటెంట్ అయితేనేమి, మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితేనేమి రాంగ్ అంటే అసలు చూడొద్దండి. సో ఎప్పుడు అట్లా నేను ఇవ్వను. సో ఉత్తమ్స్ అకాడమీ అంటే ఒక బ్రాండ్ ఉంది, ఒక మార్కెట్లో ఒక ఇమేజ్ ఉంది, ఒక నమ్మకం ఉంది. సో ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా మనం ఒమ్ము చెయ్యం. సో ఎప్పుడు కూడా మీకోసం ఉత్తమ్స్ అకాడమీ ఉంటుంది, భయపడొద్దండి. ఓకేనా. సో మరి ఈరోజు 8 o'clock ఆ యొక్క గిఫ్ట్ ఏదో రివీల్ చేస్తాను, అందరూ లైవ్లోకి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.